ఈ రెండిట్లల్లో కొత్తిమీర వేసిన, ఇంకా రాలే. ఇందులో అయితే ఇది వచ్చింది, ఇంత ఇది వచ్చింది, ఇది కొత్తిమీర. ధనియాలు వేస్తే కొత్తిమీర వచ్చింది. ఇందులో కూడా వేసిన ధనియాలు, ఇది కూడా కనిపిస్తున్నాయి కదా, కానీ ఇంకా రాలే. ఇందులో మొలవలేదు, ఇందులో ఏం వేయలేదు. ఇందులో రోజ్ ఫ్లవర్వి విత్తనాలు నాటిన, మళ్ళీ వస్తాయా రావా తెలీదు. నాటనైతే నాటిన. ఇందులో తోటకూర విత్తనాలు, ఇందులో ఏవో ఫ్లవర్స్వి విత్తనాలు నాటిన. ఇందులోనేమో శంకుపూల విత్తనాలు, ఇందులో అడేనియం ఫ్లవర్స్ది ప్లాంట్వి విత్తనాలు వేసిన. మరి అవో కావో తెలియదు, కానీ నాకైతే దొరికితే వేసిన ఇవి దానివే. ఇందులో కనకాంబరం విత్తనాలు వేసిన. నాటు రకము హైబ్రిడ్ రకం రెండు ఉన్నాయి ఇందులో. ఇందులో అల్లం, ఇదిగోండి ఇక్కడొకటి, ఇక్కడొకటి, ఇక్కడొకటి పెట్టిన, ఇక్కడొకటి, 5 పెట్టిన. ఇలా చిన్న చిన్నవి ఇంత ఉన్నాయి గడ్డలు, ఇవి పెట్టిన. ఇవి గోంగూర విత్తనాలు, ఇవి కూడా గోంగూర విత్తనాలే. ఇవి కొంచెం పెద్దగా పెరిగినాయి, పెద్ద బకెట్లో వేసిన. ఇవి చిన్న బకెట్లో వేసిన, ఇంకా పెరగలేదు, ఇంత మాత్రం పెరిగినాయి. రెండు ఒకటేసారి వేసినా కానీ ఎందుకో ఇవి బాగా పెరిగినాయి, ఇవి కొంచెం తక్కువ పెరిగినాయి. ఇవి ఇందులో ఏదో విత్తనాలు పెట్టినా, నాకు ఐడియా లేదు, కానీ మొలకలు అయితే వచ్చినాయి బాగానే. ఏం విత్తనాలు పెట్టినాయి బాగానే. ఇదైతే చుక్క కూర. ఇవి కూడా విత్తనాలు అన్నీ ఒకటేసారి వేసినా కానీ ఇటు సైడు ఇవి కొంచెం పెరిగినాయి, మళ్ళీ ఇవి కొద్ది పెరిగినాయి. ఇప్పుడు రీసెంట్గా వర్షం పడ్డాక ఇదిగోండి ఇక్కడ చిన్నగా ఇవి మళ్ళీ ఇప్పుడు మొలకలు స్టార్ట్ అవుతున్నాయి. ఇది టమాటా నారు, మొన్ననే వేసిన, మంచి చక్క మొలకలు వచ్చినాయి. అలాగే ఇందులో ఆల్రెడీ ఏదో విత్తనాలు పడి వస్తున్నాయి. నాకు తెలిసి ఇది మెంతెం కూర విత్తనాలు అనుకుంటున్నా. ఫస్ట్ మెంతులు వేసిన, రాలేవని మళ్ళీ టమాటా నారు పోసిన. ఇది కొన్ని అక్కడొక్కటి మెంతెం కూర విత్తనాలు మొలిచినాయి. ఇదిగోండి ఇట్లా. ఇవి బెండకాయ విత్తనాలు, ఇవి 2 రకాలు వేసిన. కొన్ని బెండకాయల నుంచి నార్మల్గా చెట్ల నుంచి తెంపిన బెండకాయల నుంచి అవి వేసిన. ఇంకొకటి అక్కడున్న బ్యాగ్లో ప్యాకెట్ నుంచి తెచ్చిన బెండకాయలు వేసిన. ఇదేమో ఇది చిక్కుడు అండి, తీగ చిక్కుడు ఉంటుంది కదా. ఇది ఫస్ట్, ఇది ఒక్కటి పెద్దగా ఉంది కొద్దిగా. ఇది ఫస్ట్ బ్యాగ్లోనే ఉండే, అదే మొలిసింది. అందులోనే గుర్తుగా ఉంటుందని ఇందులో చిక్కుడు విత్తనాలు నాటిన. ఆల్మోస్ట్ అన్నీ మొలకొచ్చినాయి. చూడండి, ఇది చిన్నగా ఇగో నాటినవన్నీ మొలకొచ్చినాయి. ఇదేమో బీర, ఈ బీరలోనే ఒక టమాటా మొక్క కూడా వచ్చింది చూడండి. ఇది కొంచెం ఇంకా కొద్దిగా పెద్దగా అయినాక 2 వచ్చినాయి ఇందులో. ఇక్కడ ఒకటి ఉంది, కొంచెం పెద్ద అయినాక వీటిని ట్రాన్స్ప్లాంట్ చేసుకుందాం. ఇగో తీగ అయితే ఒకటి వచ్చింది, దీన్ని ఇలా ఒక కట్టెకి సపోర్ట్గా పాకిస్తున్నా. ఇవి వచ్చేసి మస్క్ మెలన్ సీడ్స్ వచ్చినాయి. ఫస్ట్ మస్క్ మెలన్ సీడ్సే వేసిన, ఇవైతే వచ్చేసినాయి. తర్వాత ఇక్కడ ఇదంతా ఖాళీగా ఉందని పెసర్లు వేసిన, అవి కూడా మొలకొచ్చినాయి. చూడండి ఇక్కడ చిన్న చిన్న మొలకలు ఉన్నాయి. ఇవి కొద్దిగా పెద్దగా అయినాయి, 2 ఆకులు అయితే వచ్చినాయి. ఇందులో గోరుచిక్కుడు వేసిన, అవి అయితే రాలేదు. చూస్తే ఒక 2-3 రోజులు చూసి మళ్ళీ గోరుచిక్కుడు అయితే వేసుకుందాం ఇందులో. ఇదేదో వచ్చింది కానీ ఇదైతే పిచ్చి మొక్క అనుకుంటున్నా. కొద్దిగా ఆకులు వచ్చినాక తెలుస్తుంది కదా, తీసేద్దాం పిచ్చి మొక్క అయితే. ఇది కూడా బెండకాయనండి, ఇది ప్యాకెట్ల విత్తనాలు వేసిన బెండకాయ ఇది. ఇవి కూడా మంచిగా మొలకలు వచ్చినాయి. నేను ఒక్కొక్క దగ్గర 2 విత్తనాలు వేసిన, కానీ ఒకటి పోయింది, ఒకటి మొలిచింది. ఇక 2 విత్తనాలు అలా 2 వేస్తే ఒకటి పోయింది, ఒకటి వచ్చింది. ఇది సొరకాయ,
ఈ సొరకాయ విత్తనాలు మాకు లాస్ట్ టైం వచ్చిన సొరకాయ నుంచి అది ఎండబెట్టి ఆ విత్తనాలను సేవ్ చేసుకొని ఆ విత్తనాల నుంచి వేసినవి ఇది. ప్రతి విత్తనం కూడా వచ్చింది చూడండి. ఇక్కడ ఒక మొక్క, ఇక్కడొకటి, ఇక్కడ ఇలా ఒక 7 to 8 వరకు ఉన్నాయి ఇవి. ఇవి కూడా ట్రాన్స్ప్లాంట్ చేసుకోవాలి, లేదంటే తీసేయాలి. చూస్తా. ఇంకొకటి ఇక్కడ, ఇది కూడా సొరకాయేనండి. ఇదిగోండి, ఇవేమో షాప్ నుంచి తెచ్చిన విత్తనాలు. ఇవి కూడా ఒక 10 వరకు వేసిన, బట్ ఇవి వచ్చేసి ఒక 5 ఏమో వచ్చినాయి. 1 2 5 వచ్చినాయి ఇవి. వీటి మధ్యలో మస్క్ మిలన్ సీడో ఏదో కానీ ఇదైతే వస్తుంది. మనం వేసిన విత్తనాల కన్నా వేయని విత్తనాలు బాగా వస్తాయండి. ఇది పుదీనా ఇంట్లోకి వాడుకున్న తర్వాత బాటిల్లో వాటర్ వేసి అందులో పెట్టి ఏర్లు వచ్చిన తర్వాత మట్టిలో గుచ్చాను. కొన్ని వస్తున్నాయి, కొన్ని రావడం లేదు. ఇందులో మనకు 2-3 ఎన్నుకున్నా కానీ మంచిగా అది గ్రో అవుతుందండి. వర్షాకాలం కదా, ఏం ప్రాబ్లం లేదు, మంచిగా వస్తుంది. ఈ బ్యాగ్లో బచ్చలి కూడా విత్తనాలు పెట్టాను చూడండి. అవి కూడా మంచిగా మొలకలు వచ్చాయి. ఇదిగోండి, ఇక్కడ ఇంకా వస్తున్నాయి. ఇవి 2 అయితే వచ్చినాయి. ఇందులో వచ్చేసి అనపకాయ అంటారు కదా, అనపగుగ్గిలు వేయించుకొని తింటారు కదా, ఉడకబెట్టుకొని అవి వేసిన. అవి కూడా ప్రతి ఒక్కటి మంచిగా వచ్చినాయండి. ఇదిగోండి, మొన్నే వేసిన, ఒక 4-5 days అవుతుందేమో ఇవి వేసి. మంచిగా మొలకలు వచ్చినాయి.